ఒక రాజు తప్పు చేస్తే మొత్తం రాజ్యం నాశనం అవుతుందా? ప్రజలు సుఖంగా జీవించాలంటే రాజు ఎలా ఉండాలి? ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నకు బాణాల మంచంపై ఉన్న భీష్ముడు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిందే. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు. భీష్మ పితామహ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణములు, బ్రహ్మచర్యము, గార్ధస్వము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రములు, వాటిని ఆచరించు విధానములు, ఈ ప్రపంచంలో అనుసరించే రాజధర్మములు వివరంగా తెలపండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పసాగాడు. ధర్మనందన, కోపం లేకుండా ఉండటం, సత్యం పలకటం, తన భార్య యందు అనురక్తుడై ఉండటం, రాజ్యమును సంబంధించిన రహస్యమును కాపాడడం, పరుల ఎడల ద్రోహచింతన లేకుండా ఉండటం మొదలగు ఉత్తమ గుణములను రాజు పాటించాలి. బ్రాహ్మణుకు ఇంద్రియ నిగ్రహము అత్యంత ఆవశ్యకము. బ్రాహ్మణుడు రోజు వేదాధ్యయనం చెయ్యాలి. యజ్ఞ యాగములు నిష్ఠతో చెయ్యాలి. బ్రాహ్మణుడు చెడుగా ప్రవర్తించకూడదు. కరుణ కలిగి ఉండవలెను. శాంత స్వభావుడై ప్రవర్తించవలను. బ్రాహ్మణకు సంపద లభిస్తే అతడు దానిని తన సంతానము కొరకు, పరుల కొరకు వినియోగించాలి. ఇంకా క్షత్రియ ధర్మములు ఏవంటే యజ్ఞములు చెయ్యటం, దాన ధర్మములు చేయటం, వేదములు చదవటం, దుర్మార్గులను కఠినంగా శిక్షించటం, ప్రజలను అనురాగంతో పాలించటం, యుద్ధంలో భయం లేకుండా పోరాడటం, వీటిలో యుద్ధం చేయటం క్షత్రియునకు పరమధర్మము. ఇంకా వైశ్య ధర్మం గురించి వివరిస్తాను. వైశ్యుడు వేదాధ్యయనము చెయ్యాలి. యజ్ఞ యాగములు చెయ్యాలి. న్యాయంగా ధనము సంపాదించాలి, కూడబెట్టాలి. పశువులను పోషించాలి, రక్షించాలి. ఇది వైశ్యునకు ఉత్తమ ధర్మము. పై చెప్పిన 3 వర్ణముల వారికి పనులు చేసి పెట్టడం శూద్రుడి ధర్మము. శూద్రుడు రాజును అనుమతితో ధనము, ధాన్యము సేకరించవచ్చు. కానీ దాన ధర్మముల కొరకు రాజును మతి లేకుండానే ధనము, ధాన్యము సేకరించవచ్చు. తప్పులేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు యజ్ఞయాగములు చేయడం పరమధర్మం. ఇంకా ఆశ్రమ ధర్మముల గురించి చెబుతాను విను. గురువునకు శుశ్రూష చేయుట, ఆగమ శాస్త్రములు అధ్యయనము చేయుట, బాహ్యం అలంకారము మీద ఆసక్తి లేకుండుట, భిక్షుక వృత్తితో జీవించుట, ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషము కానీ లేకుండా ఉండటం, ఎల్లప్పుడూ మంచి పనులే చేయడం బ్రహ్మచర్యములో ఆచరించదగినవి. తన నిజ భార్య మీద ఆసక్తితో ఉండటం, కరుణ, సత్యనిష్ట, ఓర్పు, సజ్జన సాంగత్యము, దేవకార్యములు, పితృకార్యములు శ్రద్ధతో నిర్వర్తించడం, నిత్యాగ్నిహోత్రం చేయడం, అతిథులను ఆదరించడం, గృహస్థాశ్రమ ధర్మము ఆచరించదగినవి. తాను గాని తన భార్యతో గాని అడవులకు వెళ్ళడం, మానము అహంకారము వదిలిపెట్టడం, ఇంద్రియములో అదుపులో ఉంచుకోవటం, జడదారి అయి వేదముల శాస్త్రములు చదవటం, సజ్జనతో గోష్ఠి సలపడం వానప్రస్థంలో ఆచరించాల్సిన నియమములు. ఇంకా సన్యాసాశ్రమము స్వీకరించిన వాడు ఎక్కడనైనా ఉంటాడు. ఆకలి వేస్తే దొరికింది తింటాడు. రాత్రి కాగానే ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటాడు. సన్యాసాశ్రమ అగ్నికార్యము చేయవలసిన అవసరం లేదు. తనకు తానుగా ఏమీ కోరుకోడు. ఇచ్చింది పుచ్చుకుంటాడు. ఇంద్రియ నిగ్రహం పాటిస్తాడు. వినయంతో ఉంటాడు. ఇవి సన్యాసాశ్రమలో ఆచరించాల్సిన విధులు. ఈ 4 ఆశ్రములు బ్రాహ్మణులు, క్షత్రుడు, వైశ్యుడు ఆచరించవచ్చును. కానీ శూద్రుడు మొదటి 3 ఆశ్రములు ఆచరించవచ్చును. సన్యాసాశ్రమ అర్హుడు కాడు. ధర్మపరుడైన బ్రాహ్మణుడు యజ్ఞ యాగములు, దానములు స్వీకరించుటకు అర్హుడు. రాజులకు అటువంటి బ్రాహ్మణులకు దానం చేయడంలో కీర్తి వస్తుంది. రాజైన వాడు వర్ణాశ్రమ ధర్మములు ప్రజల చేత ఆచరింపజేసి ఈ లోకమును పరలోకమును సిద్ధి పొందుతాడు. సకల ధర్మములు రాజధర్మంలో లోబడి ఉంటాయి. రాజు దండనీతిని విస్మరిస్తే యజ్ఞ యాగములకు విఘాతం కలుగుతుంది, ప్రజలకు కీడు కలుగుతుంది. రాజు దండనీతిని అమలు చేస్తూ ప్రజలను దయతో పాలిస్తే జనులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి ధర్మముల్లో కల్లా రాజధర్మం గొప్పది. రాజధర్మమును ఆచరించు రాజు దైవ సమానుడు. పూర్వము మాంధాత అనే రాజు విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. మాంధాతకు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. మాంధాత ఇంద్రుడికి నమస్కారం చేశాడు. ఇంద్రుడు మాంధాతతో ఇలా అన్నాడు. మాంధాత, నువ్వు విష్ణువు గురించి తపస్సు చేశావు. కానీ విష్ణువు ప్రసన్నం చేసుకోవడం అంత సులభం సాధ్యం కాదు. అందుకని నేను ప్రత్యక్షమయ్యాను. నీ కోరిక ఏమిటో చెబితే నేను నెరవేరుస్తాను అని అన్నాడు. మహేంద్ర, నాకు ఈ సంసార మీద విరక్తి కలిగించింది. భిక్షుక వృత్తి మీద ఆసక్తి కలిగించు అని అడిగాడు మాంధాత. అప్పుడు ఇంద్రుడు మాంధాతతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, అన్ని ధర్మములలో కల్లా రాజధర్మం గొప్పది. రాజైన వాడు కామక్రోధములు విడిచిపెట్టి దండనీతిని అమలుపరుస్తూ రాజ్యమును పాలించాలి. అప్పుడు ఆ రాజుకు ఉత్తమ గతులు కలుగుతాయి.
అలాంటి మహారాజైన నీకు భిక్షుక వృత్తి ఆచరణ యోగ్యము కాదు. ప్రజలను రక్షించడం, యుద్ధంలో మరణించడం క్షత్రియ ధర్మము. భిక్షుక వృత్తి రాజధర్మం కాదు. మానవులందరిలో కల్లా రాజు గొప్పవాడు అని వేదములు, పురాణములు, శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ధర్మబద్ధమైన దండనీతికి సాటి వేరే నీతి లేదు అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఓ మహారాజా, నీవు కామక్రోధములు విడిచిపెట్టి దండనీతిని అమలు చేస్తూ రాజ్యము చెయ్యి. అంతేగాని భిక్షుక వృత్తి నీవుకు సరికాదు అని మాంధాతతో అన్నాడు దేవేంద్రుడు. కాబట్టి ధర్మనందన, అతిథులను, దీనులను, పేదవారిని దయతో చూడు. సంతోషము, అహంకారము, దుఃఖము నీ మనసులోనికి రానియకు. నిర్మల మనస్కుడై ఉండు. స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రజారక్షణ కొరకు పాటుపడు. అది పరమధర్మము అని పలికాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో ఇలా అన్నాడు. భీష్మ పితామహ, రాజులకు ఆచరించాల్సిన వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పారు. మరి ప్రజలు ఏ ధర్మం ఆచరించి సుఖంగా జీవిస్తారు అని అడిగాడు. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ప్రజలు తమకు ఒక రాజును నియమించుకొని ఆయన రాజ్యమునకు అభిషిక్తుణ్ణి చేసి ఆయన పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. ఆ ప్రకారంగా తమను పాలించే రాజు లేకపోతే ప్రజలు దుర్మార్గులై ఒకరి ధనమును ఒకరు, ఒకరి భార్యను మరొకరు అపహరించుకుంటూ, బలవంతులు బలహీనలను దోచుకుంటూ విచ్చలవిచ్చలుగా బతుకుతూ ఉంటారు. కాబట్టి రాజు లేకుండా జనము జీవించలేరు. వ్యవసాయము, వ్యాపారము, గోవులను రక్షించడం మొదలగు వృత్తులను నాశనం అవుతాయి. ఒకానొక సమయంలో ప్రజల్లో రాజు లేకుండా ఉండటం వలన అరాచకం ఏర్పడుతుంది. దొంగతనము, రంకుతనము, క్రూరత్వము పెచ్చిమీరిపోయాయి. అలాంటి దుర్మార్గులను కట్టడి చేసే రాజు లేడు. అందుకని సాధారణ ప్రజలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు పోయారు. తమకు రక్షకుడిగా ఒక రాజును ప్రసాదించమని, అతని పాలనలో తాము సుఖంగా జీవిస్తామని కోరారు. బ్రహ్మదేవుడు సరే అని మనువును రాజుగా నియమించాడు. తాను అసత్యమాడే వారికి దుర్మార్గాలకు రాజుగా ఉండమని చెప్పసాగాడు మనువు. అప్పుడు జనమంతా కలిసి మనువుతో ఇలా అన్నారు. పశువులలోనూ బంగారములోనూ సగభాగము పన్ను కింద చెల్లిస్తాము. పండించిన ధాన్యములో 10వ భాగము నీకు పన్ను కింద సమర్పించుకుంటాము. కాబట్టి మంచి సైన్యము సమకూర్చుకొని నీ బల పరాక్రమాలతో దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ రాజపాలన చేయండి అని ప్రజలంతా నీ ఆజ్ఞలకు లోబడి ఉంటారు. అధర్మవర్తులను నీ చేత శిక్షించబడతారు. ధర్మాత్ములు తాము చేసిన ధర్మముల వలన 6వ వంతు నీకు చెందుతుంది. ఇంద్రుడు దేవతలను రక్షించినట్టు మీరు మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. మనువు వారి ప్రార్థన అంగీకరించాడు. మనువు తన బల పరాక్రమములతో నీతిమంతుడై ఈ భూమిని పరిపాలించాడు. అతని పాలనలో ప్రజలు అందరూ సుఖించారు. కాబట్టి ధర్మరాజ, రాజాజ్ఞను పరిపాలించడం ప్రజల కర్తవ్యం. ప్రజలు రాజును దైవ సమానంగా పూజించాలి. రాజు ఎప్పుడైనా పొరపాటున ధర్మం తప్ప ప్రవర్తించినా దానిని ప్రజలు సహించాలి. ఆ ప్రకారంగా ప్రజలు రాజును సంభావిస్తేనే శత్రువులు కూడా రాజుకు భయపడతారు. తాను పాలించే ప్రజలే రాజును లెక్క చేయనప్పుడు ఇంకా శత్రువులు రాజును ఏం లెక్క చేస్తారు? కాబట్టి రాజు పట్ల ప్రజలు భయభక్తులతో మెలగడం ఉచితము. రాజుకు మంచి మంచి వాహనములు, సింహాసనములు, మంచి నివాస గృహములు, రుచికరమైన ఆహార పదార్థములు, ఆడంబరమైన వస్తువులు, అంగరక్షకులు, అత్యవసరములు వాటిని సమకూర్చడం ప్రజల కర్తవ్యము అని చెప్పాడు భీష్ముడు. ఇంకా ఇలా చెప్పసాగుతూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, ఈ లోకములకు, లోక ధర్మములకు రాజు మూలము. రాజు లేని రాజ్యము నీరు లేని సరస్సు లాంటిది. రాజ్య పాలన లేకపోతే ప్రజలు సూర్యరశ్మి లేనట్టే బాధపడతారు. రాజు రక్షణ లేకపోతే ప్రజలు తమ తమ ధనమును ప్రశాంతంగా అనుభవించలేరు. రాజు లేకుంటే ప్రజలు భయాందోళనలో చెందుతారు. రాజు రక్షణలోనే ప్రజలు యజ్ఞములు, యాగములు చేయగలుగుతారు. రాజు శత్రువులను జయించి వారి సంపదలను తమకు ఇష్టమైన వారికి దానం చేస్తాడు. రాజు చారచక్షువుగా చరించినప్పుడు సూర్యుడుగాను, దుర్మార్గులను దండించినప్పుడు యముడుగాను ప్రవర్తించాలి. కాబట్టి రాజును దైవ సమానుడు అంటారు. అందుకనే రాజును విరాట్ సామ్రాట్ అని పిలుస్తారు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహము పాటిస్తూ భక్తితో రాజును మనసారా పూజిస్తారో వారిని రాజు అన్ని సంపదలతో సత్కరిస్తాడు. రాజునకు ప్రజలు శరీరం వంటివారు, రాజు ప్రజలకు ఆత్మ వంటివాడు. కాబట్టి రాజును ప్రజలు పూజించాలి, ప్రజలను రాజు రక్షించాలి. పై విషయాలన్నీ బృహస్పతి వసుమనుడు అనే రాజుకు బోధించాడు. వాటిని జాగ్రత్తగా పాటిస్తూ వసుమనుడు రాజ్యపాలన చేశాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పసాగాడు. ధర్మరాజు భీష్ముడితో, పితామహ, రాజు జనపాదములను శత్రు సంహారము ఎలా చేయాలో వివరించండి అని అడిగారు. భీష్ముడు చెప్పిన ఈ రాజధర్మం కేవలం రాజుల కోసమే కాదు, బాధ్యతగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరి మార్గదర్శకం. మీకు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి,
ఇంకా ఇలాంటి మహాభారతంలోని తెలియని రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్లో భీష్ముడు చెప్పిన ఏ మాట మీకు బాగా నచ్చింది అని చెప్పండి.